హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా రుచికరంగా అలాగే స్పైసీ అండ్ హోటల్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ చేయబోతున్నాను. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే టిప్స్ కూడా చెప్పబోతున్నాను. చివరి వరకు కంప్లీట్గా చూడండి, అప్పుడే వీడియో అనేది అర్థమవుతుంది. మా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మంచి గ్రేవీతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ అనేది అన్నం, చపాతీ, రోటీ ఇలా ఏ కాంబినేషన్లో అయినా సూపర్గా ఉంటుంది. ఇలా మంచి గ్రేవీతో టేస్టీ అయిన ఎగ్ మసాలా కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మొత్తం మునిగే వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఎగ్స్ మొత్తం మునిగే వరకు యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఎగ్ అనేది మంచిగా ఉడుకుతుంది. ఇలా ఉడికేటప్పుడు మనం ఒక చిట్కా కూడా చెప్పబోతున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం సాల్ట్ వేసుకున్నాం కదా, అలాగే ఈ నిమ్మకాయలను కూడా వేసుకొని ఉడికించుకోవాలి. అప్పుడే మనకు ఎగ్ ఉడికిన తర్వాత పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అలాగే ఎగ్స్ కూడా మంచిగా ఉడుకుతాయి. ఈ ఎగ్స్ ఉడికేలోపు మనం ఆనియన్స్ అలాగే టమాటాలను కట్ చేసుకుందాం. చిన్న సైజు 5 ఆనియన్స్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 టమాటాలను తీసుకున్నాను. ఇలా ఎగ్స్ 5 to 7 మినిట్స్ వరకు ఉడికించుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ చెక్క వేసుకోవడం వల్ల ఇలా ఎగ్ అనేది ఇలా ఈజీగా వచ్చేస్తుంది. పొట్టు అనేది చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వస్తుంది. ఈ టిప్ అయితే మీరు కూడా ఫాలో అయ్యి ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఈ ఎగ్స్ అనేవి ఉడికాయి కదా, వీటిని చిన్నగా 2 ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇలా 2 పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టున్న ఎగ్స్ అనేది ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడ నేను 4 ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి 8 పీసెస్ అనేవి వచ్చాయి. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. పైన మనం మసాలా కూడా యాడ్ చేసాం కాబట్టి చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్లో ఒకసారి ఫ్రై చేసుకుంటే ఎగ్స్. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి. కొద్దిగా అయితే కారాన్ని యాడ్ చేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వరకు మసాలాను యాడ్ చేస్తున్నాను. ఇలా ఒకసారి మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఎగ్స్కి మొత్తం మసాలా బాగా పట్టే విధంగా ఆయిల్లో ఒక 1 మినిట్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. 1 to 2 మినిట్స్ వరకు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ఎగ్ని తీసేసుకొని ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ అనేది 2 to 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొద్దిగా హీట్ అయిన తర్వాత లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 1 మినిట్ తర్వాత మనం చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అలాగే కొద్దిగా పసుపుని అనేది యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ అనేది కొద్దిగా గోల్డెన్ కలర్ అయ్యే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అనేది ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా ఉంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టమాటాలను తీసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కాస్త పెద్ద ముక్కలుగా ఉన్న మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. ఇలా మనకు 2 టమాటాలను ఇలా మిక్సీ జార్లో వేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కాడలతో సహా వేసేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనం మిక్సీ అనేది పట్టేసుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ అనేది వేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా మంచిగా వస్తుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా అయితే పేస్ట్ లాగా అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఈ పేస్ట్ని అంతా ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకోవాలి. మనకు ఆనియన్ అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఈ పేస్ట్ని అనేది యాడ్ చేసుకోవాలి. మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకున్నాక ఒకసారి అయితే మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి. టమాటాలో ఉన్న పచ్చిదనం పోయే వరకు ఇలా ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా క్యాప్ పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మనం క్యాప్ తీసి చూస్తే ఇలా ఈ విధంగా అయితే ఉడుకుతుంది. ఆయిల్ అనేది కాస్త పైకి అనేది తేలుతుంది. ఇప్పుడు మన టేస్ట్కి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ నేను ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అయితే యాడ్ చేస్తున్నాను. స్పైసీనెస్ అనేది తక్కువగా తినేవాళ్ళు కాస్త తక్కువ వేసుకున్న టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. కారం అనేది యాడ్ చేసుకున్నాక ఇలా మొత్తం కలిపేసుకొని ఒక 2 to 3 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెడితే కర్రీ అనేది మాడిపోయి టేస్టీ అంతా బాగుండదు. ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మనకు తగినన్ని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకు గ్రేవీ అనేది మంచిగా చిక్కగా రావాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పెరుగుని తీసుకొని ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా ప్యూరీ లాగా చేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఇలా ఒకసారి అయితే బాగా మొత్తం కలిపేసుకోవాలి. పెరుగు మొత్తం మసాలాకు బాగా పట్టే విధంగా ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. పెరుగు వేసుకోవడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది. ఒక్కసారి అయితే మీరు ట్రై చేసి చూడండి. మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్స్ని మసాలా వేసుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేసుకొని అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా ఒక్కసారి మొత్తం కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇలాంటి సింపుల్గా టేస్టీగా హోటల్ స్టైల్లో ఎగ్ మసాలా కర్రీ అనేది కంప్లీట్ అయింది. ఈ కర్రీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి. మీకు ఏవైనా రెసిపీస్ కావాలంటే కమెంట్లో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.